ప్రాజెక్టులో కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ నేతలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రజాభవన్లో ఇవ్వబోతున్న ఉత్తమ్ పీపీటీ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు హాజరు కాబోతున్నారు. కృష్ణా గోదావరిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించబోతున్నారు మంత్రి ఉత్తమ్. 2014 నుంచి కృష్ణా గోదావరిలో నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటుగా బీఆర్ఎస్ హయాంలో ఒప్పందాలపై అవగాహన కల్పించబోతున్నారు. ఇక రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ ఉన్న నేపథ్యంలో ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. నీటి కేటాయింపులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా కాంగ్రెస్ ముఖ్యమైన నేతలకందరూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి కానీ నీటి ఇష్యూస్ సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా ఇప్పటికే వరుసగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం తరఫున ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. దీని నేపథ్యంలో రేపు అసెంబ్లీ వేదిక కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండనున్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ నేతలకంతా కూడా ముఖ్యంగా కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన నీటి వినియోగం కానీ అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన వాటన్నిటిపైన కూడా నేతలకంతా కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్లు వీరికి కూడా ఆహ్వానించడం జరిగింది. వీరందరికీ కూడా ముఖ్యంగా జనంలో ఉంటారు కాబట్టి జనంలోకి ఈ రాంగ్ సమాచారం బీఆర్ఎస్ తీసుకెళ్తుంది కాబట్టి వాటిని తిప్పికొట్టాలంటే కనుక నేతలంతా కూడా ఏం జరుగుతున్నాయని ఒక వాస్తవ విషయాలు అవగాహన కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఒకరోజు కృష్ణా పైన, మరో రోజు గోదావరి పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు వాటికి సంబంధించి మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డిపిఆర్ వెనక్కి రావడం కానీ అదేవిధంగా ఏపీ చేపడుతున్న పోలవరం, అదేవిధంగా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అంశానికి సంబంధించి వీటన్నిటితో పాటు కృష్ణాలో ఏపీ తీసుకెళ్తున్న నీళ్లు కానీ అదేవిధంగా కృష్ణానది పైన ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో నిర్మాణంలో చోటు చేసుకున్న అలసత్వం వీటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా యురాలపైన డిపెండింగ్ అయిన నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రాజీవ్ బిమాకు సంబంధించి ఇంకా కంప్లీట్ కాకపోవడం, కోయిల్ సాగర్కి సంబంధించి 10 టీఎంసీలకు ఎక్స్పెన్షన్ చేస్తామని చెప్పేసి గత 10 ఏళ్ళుగా చెప్పి ఇప్పటివరకు కూడా చేయలేదనే అంశానికి సంబంధించి వీటితో పాటు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసే కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించిన కంప్లీట్ చేయకపోవడం, ఇవన్నీ అంశాలతో పాటు ఎస్ఎల్బీసీ గత 10 ఏళ్ల కాలంలో కంప్లీట్ చేయలేదనే ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇప్పటికే ఒక చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నిటితో పాటు కొత్తగా గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఇష్యూస్ పైన కూడా ప్రధానంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించే అవకాశం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గత ప్రభుత్వం 90 టీఎంసీలుగా అలొకేషన్స్ తోటి వీటికి సంబంధించి ఒక ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకే కుదిస్తూ లేఖ రాశారనేది ఒక వివాదంగా మారింది. కాబట్టి ఈ 45 టీఎంసీలకు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? గత ప్రభుత్వం అంటే 2022లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏంటి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు సందర్భంగా తాగునీటి కోసము 7.5 టీఎంసీలకే ఒప్పుకున్న పరిస్థితి కానీ వీటన్నిటి అంశాలను కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరిస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని అభిప్రాయాలను తీసుకోవడం కానీ అన్ని అంశాలను కూడా ఇప్పుడు క్రోడీకరించింది కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరిస్తారు. వీటినే రేపు అసెంబ్లీలో కూడా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ చర్చ సందర్భంగా బీఆర్ఎస్ చేసే అటాకింగ్ ఏదైతే ఉంటుందో ఆ అటాకింగ్ సంబంధించి ఎవరెవరు మాట్లాడాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా దానిపైన అవగాహన కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. రేపు అసెంబ్లీలో సంబంధించి దీనిపైన వచ్చిన నేపథ్యంలో కృష్ణాకు సంబంధించిన వాటర్కి సంబంధించిన ముఖ్యంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కృష్ణాలో 811 టీఎంసీలలో తెలంగాణకు 299 టీఎంసీలు గత 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఒప్పుకున్నారు? పరివాహక ప్రాంతం 66% ఉంటే 33% కేటాయింపులకే ఎందుకు ఒప్పుకున్నారు? ఈ అంశాలకు అన్నిటికి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉంటున్నారు. వీటితో పాటు గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టు పైన పెద్ద వివాదం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే
కేసులు నమోదు కావడం, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరంకి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావడం, దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి సంబంధించి బేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటి కూడా వివరించాలని చూస్తారు. ఒకవైపు కృష్ణా పైన కానీ అదేవిధంగా గోదావరి పైన కూడా చేపట్టిన ప్రాజెక్టులు కానీ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కానీ ఆ నిర్మాణానికి సంబంధించిన కానీ వాటర్కి ఇవ్వడం కానీ అలొకేషన్ సంబంధించి ఎన్ని ఎకరాలకు వాటర్ను అదనంగా ఇచ్చిందనే అంశానికి సంబంధించి వీటన్నిటిపైన కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇస్తామంటున్నారు. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ప్రతాప్ అటు బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది, మొదటి నుంచి కార్నర్ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ వైఫల్యానికి గురైంది, ఏపీకి సహకరిస్తుంది, తెలంగాణకి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపణలు గుర్తిస్తూ వస్తుంది కదా బీఆర్ఎస్. మరి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ ఆరోపణలని తిప్పికొట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ముఖ్యంగా ఏ అంశాలపై ఫోకస్ చేసి వాటిని ఖండించే అవకాశం ఉంది? డెఫినెట్గా ప్రధానంగా ఇప్పుడు వాటర్ సెంటిమెంట్ అనేది ఒక రోజు రోజుకు పెరుగుతున్న ఇష్యూ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఇష్యూకు సంబంధించి ఏపీ చేపట్టే ప్రధానంగా మొన్నటి వరకు పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్ట్ ఉన్నది. ఆ బనకచెర్లను మార్చి నల్లమల్ల సాగర్గా రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సెంట్రల్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ అలొకేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అనుమతులు రాలేదు. దీనికి సంబంధించి కూడా పోలవరం టు నల్లమల సాగర్ అంటే గోదావరి వాటర్ను కృష్ణా బేసిన్లోకి ఒక బేసిన్ వాటర్ను ఇంకో బేసిన్లోకి తీసుకెళ్లడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే గతంలో కూడా కేంద్రానికి లేఖలు రాసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కేసు వేశాం. సుప్రీంకోర్టులో జనవరి 5న హియరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాటికి ఎలాంటి అనుమతులు లేకపోయినా కావాలంటే ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్తున్నారు. ఆ అంశాలన్నిటి కూడా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించే అవకాశం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు కూడా ఏవేవైతే ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు రాశారో వాటికి సంబంధించిన ఈ డెవలప్మెంట్ సందర్భంగా ఏం జరిగినాయి వాటి అనే అంశాలకు సంబంధించి వివరించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు హరీష్ రావు మరో ప్రధానమైన ఆరోపణ కూడా చేయడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్లో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య అంగీకారం జరిగింది. కావాలనే కృష్ణా వాటర్ను రాయలసీమకు అంటే ఏపీకి తరలించేందుకు అంగీకారం జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఆ 15 రోజుల సీఎంల సమావేశం అపెక్స్ కౌన్సిల్లో కేవలం సీఎంల సమావేశమే ఉంటుంది. ఆ అపెక్స్ కౌన్సిల్ తర్వాతనే 15 రోజులకే ఇది జరిగిందని చెప్తున్నారు. వాటికి సంబంధించిన కూడా ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ముద్దులు పెట్టి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్తామంటున్నారు. వీటితో పాటు ప్రధానమైన మరో ఆరోపణ ఏదైతే హరీష్ రావు చేస్తున్న ఆరోపణ కానీ అదేవిధంగా కేసీఆర్ కూడా ఆరోపణ చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డిపిఆర్ వెనక్కి రావడం జరిగింది. డిపిఆర్ వెనక్కి వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించట్లేదంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ అంశాలకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక అంశాన్ని అంటే ఒక విషయం దీనికి సంబంధించిన వాస్తవం ఏందనేది కూడా అని ఆయన చెప్తున్న కామెంట్స్ లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డిపిఆర్ వెనక్కి వచ్చింది 2022-23 సంవత్సరంలోనే అప్పుడే వచ్చింది, వారి హయాంలోనే వచ్చింది. వారి గవర్నమెంట్ నుంచి డిపోయే కంటే 1 ఇయర్ ముందే 2022లోనే వెనక్కి డిపిఆర్ వచ్చినా కూడా చేయలేదు. ఆ డిపిఆర్ వెనక్కి రావడానికి గల కారణాల అంశాలను కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరిస్తున్నట్టు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ అంశాలన్నిటి కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన వాటర్ విషయంలో 45 టీఎంసీలకు లేఖ రాయాల్సిన అంశం కూడా 2022లో వారి ప్రభుత్వంలో జీవో ఇవ్వడం వల్లనే అలా చేయాల్సి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టులో వారి గతంలో కేసు సందర్భంగా 7.5 టీఎంసీకి అంటే కేవలం తాగునీటి అవసరాల కోసమే చేపడుతున్నామంటూ కూడా చెప్పిన అంశం కానీ ఇట్లా అంశాలన్నిటి కూడా వివరిస్తున్నారు. వీటితో పాటు గత 10 ఏళ్లుగా ముఖ్యంగా కృష్ణాలకు సంబంధించి వాటర్ విషయంలో మొత్తం 811 టీఎంసీల నికర జలాలు ఉంటే ఆ 811 టీఎంసీల నికర జలాల్లో కేవలం 299కే వీళ్ళు అగ్రి కూడా కావడం జరిగింది. అట్లా 10 ఏళ్ల పాటు 299 టీఎంసీలు అయినప్పటికీ ఆ 299 టీఎంసీలో కూడా పూర్తి స్థాయిలో నీటి వినియోగానికి తగ్గట్టుగా ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేయకుండా నెత్తనడకనగా చేశారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో 35,000 కోట్ల అంచనా వ్యయంతోటి మొదట్లో స్టార్ట్ చేసినప్పటికీ కేవలం 21,000 కోట్లతోటి ఖర్చు చేయడం జరిగింది. వీటితో ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ కూడా పెరగడం జరిగింది. ఆ తర్వాత చేపట్టిన కాళేశ్వరం అయినా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారే తప్ప పాలమూరు ప్రాజెక్టుల పైన ఇంట్రెస్ట్ చూపించలేదనే ఆరోపణలు ఇట్లా మొత్తం మీద పొలిటికల్ వర్షన్ తో పాటు అదేవిధంగా కొన్ని అంశాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరిస్తూ ఉంటారు. ముఖ్యంగా హరీష్ రావు గానీ అదేవిధంగా కేసీఆర్ చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు అన్నిటి కూడా 1 by 1 అన్నిటి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తారని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.